శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని ఉత్తమ భక్త గుణములు తెలియచేసే 3వ దశకంలోని 5-6 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా 3వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవంతుని మీద, భక్తి మీద తనకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఎంతో తార్కికంగా, ధైర్యంగా ప్రకటిస్తున్నారు. 5వ శ్లోకం. భవద్భక్తి స్పీత భవతు మమ సైవ ప్రశమయేత్ అశేష క్లేశౌఘం న ఖలు హృది సందేహ కణికా న చేద వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యాగత్యా పురుషవచన ప్రాయమఖిలం. భవత్ భక్తి మమ స్ఫీతా భవతు. నీ అందరి భక్తి నాకు పరిపూర్ణంగా, సంపూర్ణంగా కలుగుగాక. సా ఏవ అశేష క్లేశవోఘం ప్రశమయేత్. ఆ భక్తియే నా సమస్త రోగాల, కష్టాల సమూహాన్ని ప్రశమయేత్ పోగొడుతుంది, ఉపశమింపచేస్తుంది. హృది సందేహ కణిక న ఖలు. నా మనస్సులో ఏ చిన్నపాటి సందేహం కూడా, అంటే అణువంత అనుమానం కూడా న ఖలు లేదు సుమా. నచేత్ అలా కాకపోతే, అలా నువ్వు భక్తి కష్టాలను పోగొట్టకపోతే, వ్యాస ఉక్తి వేదవ్యాసుని మాటలు, అంటే పురాణ ఇతిహాసాలు, తవచ వచనం మరియు నీ మాటలు, అంటే భగవద్గీతలో నువ్వు చెప్పిన మాటలు, నైగమవచ అంటే వేదముల మాటలు, ఉపనిషత్తులు, అఖిలం ఇవన్నీ కూడా రథ్యా పురుష వచన ప్రాయం. వీధిలో పోయే అనామకుల లేదా పిచ్చివాళ్ల మాటల్లాగా మిథ్యా భవేత్, అబద్ధమైపోతాయి కదా. భగవంతుడిని నమ్ముకుంటే కష్టాలు పోతాయా అన్నది చాలామందికి వచ్చే సందేహం. కానీ ఈ శ్లోకంలో భట్టతిరి గారు, నాకు ఎలాంటి అనుమానం లేదు స్వామి, నా రోగాన్ని నీ భక్తి ఖచ్చితంగా తగ్గిస్తుంది అని ఎంతో బలంగా చెప్తున్నారు. ఆ నమ్మకం ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఒకవేళ భక్తికి కష్టాలను పోగొట్టే శక్తి లేకపోతే భాగవతం రాసిన సాక్షాత్తు ఆ వేదవ్యాసుడు అబద్ధం చెప్పినట్లా? లేదా భగవద్గీతలో నన్ను నమ్ముకున్న వాడిని నేనే ఉద్ధరిస్తాను అని నువ్వు చెప్పిన మాట అబద్ధమా? లేక అసలు వేదాలన్నీ అబద్ధమేనా? అవేమీ దాగినపోయే సామాన్యుల చెప్పిన మాటలు కావు కదా. వేదాలు, వ్యాసమహర్షి, సాక్షాత్తు నువ్వు చెప్పిన మాటలు ఎప్పటికీ సత్యాలే. కాబట్టి నీ భక్తి నా రోగాన్ని తగ్గిస్తుంది అనేది కూడా అంతే సత్యము అని చాలా తార్కికంగా ఈ శ్లోకంలో వాదించారు. దేవుడిని గుడ్డిగా నమ్మకుండా వేద ప్రమాణంగా ఎంత దృఢంగా నమ్మవచ్చో ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. దేవుని మీద భక్తుడికి ఉండాల్సిన అసలైన లక్షణం నమ్మకం, అది ఉండాలి అని చెప్తున్నారు. భవద్భక్తి స్పీత భవతు మమ సైవ ప్రశమయేత్ అశేష క్లేశౌఘం న ఖలు హృది సందేహ కణికా న చేదవ్యాసస్యోక్తిస్తవ చ
వచనం నైగమవచో భవేన్మిథ్యాగత్యా పురుషవచన ప్రాయమఖిలం. ఓ గురువాయూరప్ప, నీపై నాకు పరిపూర్ణమైన భక్తి కలుగుగాక. ఆ భక్తే నా సమస్త రోగ బాధలను ఖచ్చితంగా పోగొడుతుంది. ఈ విషయంలో నాకు నా మనస్సులో అణువంత అనుమానం కూడా లేదు. ఒకవేళ అలా కాకపోతే, నీ భక్తి నా యొక్క కష్టాలను తీర్చకపోతే, వేదవ్యాసుని మాటలు, భగవద్గీతలో నువ్వు స్వయంగా చెప్పిన మాటలు, అలాగే వేదవాక్యాలు ఇవన్నీ కూడా వీధిన పోయే ఏ అనామకుడో చెప్పినటువంటి పిచ్చి మాటల్లాగా అబద్ధమైపోతాయి కదా. అవి ఎప్పటికీ అబద్ధం కావు. కాబట్టి నీ భక్తి నా రోగాన్ని తగ్గిస్తుంది అనే నమ్మకం నాకు 100% ఉంది అని దృఢంగా కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. 6వ శ్లోకం. ఈ శ్లోకంలో భక్తి మార్గం ప్రారంభ దశలో, మధ్య దశలో మరియు చివరి దశలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో చాలా స్పష్టంగా విశ్లేషణాత్మకంగా వివరించారు. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేదఖిల పరితాప ప్రశమని పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయమిల మహానందాద్వైతం దిశతి కిమతః ప్రాఖ్యమపరం. భవద్ భక్తి తావత్ ప్రముఖ మధురా. నీ అందరి భక్తి అయితే ఆరంభంలోనే, అంటే మొదట్లోనే అత్యంత మధురమైనదిగా ఉంటుంది. త్వద్ గుణరసాత్ కిమపి ఆరూఢా చేత్. నీ కళ్యాణ గుణములు అనేటటువంటి రసము వలన, అంటే నీ కథలు వినడం వలన మనసులో కొంచెమైనా వృద్ధి పొందినట్లయితే, అంటే మనసులో కొంచెమైనా స్థిరపడితే అఖిల పరితాప ప్రశమని, సమస్తమైన తాపత్రయాలను, దుఃఖాలను, రోగాలను పూర్తిగా పోగొట్టేది అవుతుంది. పునః చ అంతే, ఆ తర్వాత అంత్యకాలమందు స్వాంతే మనస్సునందు విమల పరిబోధ ఉదయమిలత్, స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం కలగడంతో కూడుకున్నటువంటి మహా ఆనంద అద్వైతం, సాటిలేని గొప్ప బ్రహ్మానందాన్ని, అంటే మోక్షాన్ని దిశతి, ప్రసాదిస్తుంది. అతః అపరం ప్రార్థ్యం కిం. ఇంతకంటే వేరొకటి ప్రార్థించతగినది, అంటే కోరుకోవలసింది ఏముంది? భక్తి అనేది ఎంత గొప్పదో 3 దశలుగా వివరిస్తున్నారు. మొదటి దశలో భక్తి ఆరంభంలోనే చాలా తీయగా ఉంటుంది. దేవుడి కథలు వింటున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు మొదట్లోనే ఎంతో ఆనందం కలుగుతుంది. అంటే ఇతర మార్గాల్లో, అంటే కర్మయోగము, జ్ఞానయోగం, వాటిల్లో ఆరంభంలో కఠినమైన నియమాలు ఉంటాయి. కానీ భక్తిలో ఆరంభమే ఆనందము అంటున్నారు. రెండవ దశలో ఆ భక్తి మనసులో కొంచెం గట్టిపడితే, అంటే స్థిరపడితే, మన జీవితంలోని సమస్త రోగాలు, దుఃఖాలు, మానసిక బాధలు అన్నీ ఇట్టే మాయమైపోతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇక 3వ దశ, జీవితాంతంలో చివరి దశలో ఆ భక్తి అప్రయత్నంగానే మనకు స్వచ్ఛమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి సాక్షాత్తు ఆ భగవంతునిలో ఐక్యం చేసే అద్వైత బ్రహ్మానందాన్ని, అంటే మోక్షాన్ని ఇస్తుంది. అంటే ఆరంభంలో ఆనందాన్ని, మధ్యలో కష్టాలను పోగొట్టే శక్తిని, చివరిలో అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని ఇచ్చే ఇంతకంటే గొప్ప సాధనము ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఏదీ లేదు. అందుకే గుడికి వెళ్ళి
దేవుణ్ణి ఏదైనా అడగాల్సి వస్తే ఆస్తులో అంతస్తులో కాదు, కేవలం స్వామి నీ మీద నాకు స్థిరమైన భక్తిని ఇవ్వు అని మాత్రమే మనం అడగాలి అని ఈ శ్లోకం మనకు ఒక అద్భుతమైన జీవన సత్యాన్ని తెలియజేస్తోంది. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేదఖిల పరితాప ప్రశమనీ పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయమిలం మహానందాద్వైతం దిశతి కిమతః ప్రాఖ్యమపరం. ఓ గురువాయూరప్ప, నీ అందలి భక్తి ఆరంభంలోనే అత్యంత మధురమైన అనుభూతిని ఇస్తుంది. నీ కళ్యాణ గుణాలను, కథలను వినడం ద్వారా ఆ భక్తి మనసులో కొంచెం స్థిరపడితే చాలు, అది మన సమస్త తాపత్రయాలను అంటే దుఃఖాలను పూర్తిగా పోగొడుతుంది. ఆ తర్వాత అంత్యకాలంలో స్వచ్ఛమైన జ్ఞానోదయాన్ని కలిగించి సాటిలేని బ్రహ్మానందాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇంతటి గొప్ప ఫలాలను ఇచ్చే ఈ భక్తి కంటే మనం భగవంతుణ్ణి అడగవలసింది ఇంకొకటి ఏముంటుంది అని కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.